నమస్తే, వెల్కమ్ టు ASP9 మార్నింగ్ న్యూస్ విత్ శ్రీనివాస్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తల్ని చూద్దాం. ఢిల్లీ నూతన సీఎం ఎవరు? ఎల్జీ సక్సేనాతో కేజ్రీవాల్ భేటీ నేడు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించే అవకాశం అంటూ ఒక వార్త. తాను లిక్కర్ కేసులో ఒక దోషిగా ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి నా నిజాయితీ నిరూపించుకున్న తర్వాత మళ్ళీ ఢిల్లీ సీఎంగా నేను వస్తాను, లేకపోతే మళ్ళీ రాజకీయాల్లో చూస్తానని చెప్పేసి ఢిల్లీకి కొత్త సీఎం పెట్టేసి తాను పక్కన తప్పుకుంటున్నట్టుగా కేజ్రీవాల్ గారు చెప్తున్నారు. అడ్డగోలుగా మాట్లాడితే సహించం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర రాజీవ్ గాంధీది, కుటుంబం అంతా పదవులు పంచుకున్నా మీరా విమర్శించేది. రాజీవ్ విగ్రహావిష్కరణలో బారాసపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదని వ్యాఖ్య. కాలకీయ ముఠ మళ్ళీ గ్రామాల మీదకి వస్తుందంటూ ధ్వజం అంటూ ఒక వార్త. కానీ ఇది మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఇది సహించేది కాదు అసలు. రాజీవ్ గాంధీ తెలంగాణకి ఏం చేసిండు? దేశం కోసం కాదు, ఆయన దేశం కోసం చేసిండా చేయలేదా అనేది ఆయన లాంటి వాళ్ళు చాలా మంది చిన్న చిన్న పనులు చేసి ఉండొచ్చు ఆయన. కానీ ఇట్లాంటి తెలంగాణకు సంబంధించి తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో దానికి సంబంధించి ఎవరైతే తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడారో, ఎవరైతే తెలంగాణ గురించి పోట్లాడారో, ఎవరైతే తెలంగాణకు అభివృద్ధి కృషి చేశారో వాళ్ళ విగ్రహాలు ఉంటే ఒక మంచి సంకేతం ఇచ్చినట్టుగానే రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అక్కడ కరెక్ట్ కాదనేది ప్రజల అభిప్రాయం. వందే భారత్కు కేంద్ర మంత్రి స్వాగతం. వందే భారత్ ఎక్స్ప్రెస్ లోపల పరిశీలిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఇంకో వార్త. ఇది సికింద్రాబాద్కి వచ్చింది. సికింద్రాబాద్ టు నాగపూర్ వెళ్తుంది ఈ రైలు. 2035 కల్లా 40,000 మెగావాట్ల హరిత ఇంధన ఉత్పత్తి లక్ష్యం. రాష్ట్రంలో గ్రీన్ పవర్ ప్రాజెక్టుల ప్రోత్సాహానికి సమగ్ర ఇంధన అభివృద్ధి విధానం. గాంధీనగర్ సదస్సులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెళ్ళాడంటూ ఇంకో వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫార్మా క్యాపిటల్. మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. రూపాయలు 3,000 కోట్లతో ఏర్పడుతున్న పరిశ్రమలకు శంకుస్థాపన అంటూ ఇంకో వార్త. ఇటు ప్రజాపాలన అటు విమోచన. నేడు సెప్టెంబర్ 17న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక కార్యక్రమాలు అంటూ ఇంకో వార్త కనబడుతుంది. అలాగే ఈ రోజు కూడా గణేశ నిమజ్జన కార్యక్రమం ఉంది హైదరాబాద్ లో. నేడు తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు. బారాస శ్రేణుల కేటీఆర్ పిలుపు. సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై ఆగ్రహం అంటూ ఒక ప్రధాన వార్త కనబడుతుంది. నిన్న రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన సందర్భంగా దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఈరోజు బారాస శ్రేణులు అంటే భారతీయ రాష్ట్ర సమితి BRS శ్రేణులంతా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయాలని కేటీఆర్ పిలిపివ్వడం జరిగింది. నిమజ్జనానికి సర్వం సిద్ధం. వినాయక నిమజ్జనానికి నగరం సిద్ధమైందంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. IITలో పెరిగిన అమ్మాయిల శాతం 17,690 సీట్లకు గాను వారికి 3,695. ఖరగ్పూర్ IITలో అత్యధికంగా 323 మంది చేరిక. JEE అడ్వాన్స్డ్ 2024 నివేదిక వెళ్ళినట్టు ఒక వార్త కనబడుతుంది. దేశాన్ని విభజించే కుట్ర. సమైక్యత సమగ్రతలపై విష ప్రచారమే విద్వేషుల లక్ష్యం. 21వ శతాబ్దంలో ప్రపంచ దేశాల గమ్యస్థానం భారత్దే. దేశంలో సౌర విప్లవం సువర్ణాధ్యాయం అంటూ అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన వనరుల పెట్టుబడిదారుల సదస్సులో మోదీ అంటూ ఒక ప్రధాన వార్త ఇక్కడ కనబడుతుంది. దేశాన్ని కుట్ర అంటే విభజించే కుట్ర ఇతర పార్టీలు చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అఖండ భారతం ఉంచుతామని చెప్పేసి మోడీ చెప్తున్నటువంటి వాక్యం ఇక్కడ వార్తగా ఇక్కడ ఉంది. అన్నదాతలకు సాంకేతిక అండ. ఆవిష్కరణలు పరిశోధనలకు ఊతం. సాగు సమస్యలకు పరిష్కారం చూపుతున్న హగ్రీ అంటూ ఇంకో వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. పోలీసుల అదుపులో 3 సీఎం నివాసానికి సమీపంలో బాంబు కలకలంపై ముమ్మర దర్యాప్తు అంటూ ఇక్కడ వార్తను చూస్తున్నాము. వినాయక నిమజ్జన యాత్రలో మణికొండలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వృత్తి అంటూ ఇంకో వార్త కనబడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నిమజ్జనాల సమయంలో కొంత అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు జరిగితే. నిన్న కూడా ఒక అమ్మాయి గణేష్ని తీసుకెళ్లే వాహనం కింద పడి ఈరోజు చనిపోయినటువంటి సందర్భం ఉంది. జాగ్రత్తగా పిల్లలు, మరీ ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి. పెద్దలు కూడా, ముసలి వాళ్ళు, కొద్ది ఏజ్డ్ పర్సన్స్ ఆ వెహికల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాలనేది మీరు ఆలోచించుకోవాలి. శాంతి భద్రత విషయంలో రాజీపడొద్దు. సీఎం రేవంత్ రెడ్డి. మహానిమజ్జనం ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం అంటూ ఇంకో వార్త. స్థానికత అంశం మంత్రిమండలి ముందుకు. MBBS కౌన్సిలింగ్ మరింత జాప్యం కాకుండా దృష్టి. వైద్యారోగ్య శాఖ కసరత్తు అంటూ
ఇంకో వార్తలు ఇక్కడ చూస్తున్నాం. నేడు తెలంగాణ తల్లి విగ్రహాల క్షీరాభిషేకాలు బారాస శ్రేణుల కేటీఆర్ పిలుపు అంటూ ఇంకో వార్త. హుడ్డాదే ఆధిపత్యం, హర్యానా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర, తమ వర్గానికి 72 టికెట్లు, సీఎం పదవిపై కన్ను అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. ఒక వర్గానికి సంబంధించిన 72 టికెట్లు ఇచ్చుకున్నారు, ఆయనదే భారీగా బలం ఉన్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. ట్రంప్పై జరిగింది హత్యాయత్నమే, నిందితుడు నిర్మాణ సంస్థ యజమాని, గతంలో వ్యతిరేక వ్యాఖ్యలు అంటూ వార్త ఇక్కడ కనబడుతుంది. నిన్న ట్రంప్పై జరిగినటువంటి దాడి. జూనియర్ వైద్యులతో ముగిసిన చర్చలు, 5 డిమాండ్లలో 3 కుదిరిన అంగీకారం అంటూ ఇంకో వార్త కనబడుతుంది. యాపిల్ కు కనీస మద్దతు ధర 72. జమ్మూ కాశ్మీర్ రైతులకు కాంగ్రెస్ హామీ, నిరుద్యోగ వృత్తి ₹3,500, లక్ష ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్, మేనిఫెస్టోలో ప్రకటన అంటూ 7,000 లక్ష నిరుద్యోగ వృత్తి 3,500 ఇక్కడ తెలంగాణలో, మరి 3,500 ఎక్కడ పోయినా, లక్ష ఉద్యోగాలు ఎక్కడ పోయినా మరి చూడాలి. జమ్లీ ఎన్నికలు అసాధ్యం, అదంతా భాజపా గిమ్మెక్కు, కేంద్రంపై ప్రతిపక్షాల విమర్శ అంటూ ఇంకో వార్త కనబడుతుంది. పెరిగిన ఆదాయం అయినా రుణభారం, ఏప్రిల్ నుంచి జూలై మధ్య 71,290 కోట్ల రాబడి, గత ఏడాది కన్నా ₹3,796 కోట్ల అధికం, రుణాలు 20,637 కోట్ల నుంచి 23,523 కోట్లకు పెరుగుదల అంటూ కాంగ్రెస్ వేదికలు వెళ్ళది. అయినా రుణభారం, అప్పులు బాగా పెరిగిపోతున్నాయి, అప్పులు ఇంకా ఎక్కువ తెస్తున్నారు సంవత్సరానికి అంటూ వార్త. అప్పులు తగ్గిస్తా ఉంటూనే ఇంకో అప్పులు పెంచే ప్రయత్నం జరుగుతుంది, పెరుగుతున్నాయి అప్పులు. పల్లెకు ఉచితంగా సౌర విద్యుత్, ఇల్లు వ్యవసాయ బోర్లకు ఏర్పాటు, పైలట్ ప్రాజెక్ట్ కింద 30 గ్రామాల్లో అమలు అంటూ ఇంకోటి వార్త ఇక్కడ కనబడుతుంది. కాంగ్రెస్ పాలనలో పతన వ్యవస్థకు విద్యా వ్యవస్థ, సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించండి, సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్రావు బహిరంగ లేఖ. వాస్తవానికి ఈ వార్త పర్ఫెక్ట్ మనకు ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. విద్యా వ్యవస్థ అనేది అతలాకుతలం, ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళు వీళ్ళు అంటారు. ఎందుకు చేయాలనే ఉద్దేశంతో విద్యా వ్యవస్థ అంటే విద్యాశాఖ మంత్రిని కానీ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తారు. అది చాలా ప్రమాదకరం. దయచేసి ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి ఆ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా సమస్యలు ఉన్నాయి విద్యాశాఖలో, ఇప్పటికీ చాలా సమస్యలు పేరుకుపోతున్నాయి. ఇట్లా కుప్పలుగా ఇంకా ఎన్ని రోజులు లీడ్ చేస్తే అంత దారుణంగా పెరిగిపోతాయి. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు, తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని నార్సింగ్ ఠాణాలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు అంటూ ఒక వార్త. ఈ సినిమా ఫీల్డ్ ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తను పరిశీలిద్దాం. అమ్మ తెలంగాణ అపరాధం మన్నించమ్మా అంటూ తెలంగాణ తల్లి విగ్రహాల క్షీరాభిషేకాలు, కాంగ్రెస్ సర్కార్ చర్యకు నేడు బీఆర్ఎస్ నిరసన అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధి, అధికారం రాగానే సకల మర్యాదలతో గాంధీ భవన్ కు రాజీవ్ గాంధీ విగ్రహం తరలిస్తామంటూ ఒక వాక్య ఇక్కడ కనబడుతుంది. కంప్యూటర్ ని పుట్టించిందే రాజీవ్ గాంధీ, ఆయన కంప్యూటర్ ని పచ్చడి చేయకుండా ఐటీ శాఖ ఇక్కడిది. కేటీఆర్ నాటి ముఖ్యమంత్రి కాకపోతుండే, దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబాన్ని. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. ఏ కంప్యూటర్ పుట్టించింది ఆయన? ఇలా తెలంగాణ ఆత్మ ఢిల్లీకి తాకట్టు, అన్న నెల దాటింది, నోటీసులు ఇచ్చి నెలన్నర గడిచినా చర్యలేవు, సీఎం సోదరుడి ఇల్లు ఇంకా పొంచలేదేమి. దుర్గం చెరువు అమర్ కోఆపరేటివ్ సొసైటీ గత నెల 8వ తేదీన హైడ్రా నోటీసులు, FTL లో ఉన్న నిర్మాణాలను తొలగించాలని సీఎం అన్న రేవంత్ తిరుపతి రెడ్డికి తాకీదులు, నెల గడిచినా అటు కన్నెత్తి చూడని అధికారులు అంటూ ఇక్కడ వార్త కనబడుతుంది. ఆ వాస్తవానికి పేదోడికైనా పెద్దోడికైనా ఒకటే. మా అన్న ఆ రోజు మాట్లాడినటువంటి వార్త ఏంది, నా తమ్ముడు నాకు ఒక్కడికే సీఎం కాదు, తెలంగాణ మొత్తానికి సీఎం కాబట్టి చట్టం అందరికీ సమానమే అన్నాడు. మరి పేదోడి దగ్గర ఉన్నటువంటి కూల్ చేసినటువంటి ఇళ్లకు మరి వాళ్ళ అన్నకు సంబంధించిన ఇంటిని ఎందుకు కూల్ చేయలేదు అనేది ఇక్కడ వార్త. ఖచ్చితంగా పేదోడిని ఇల్లుని కూలగొట్టినప్పుడు పెద్దోడి ఇల్లు కూడా కూలగొట్టాల్సిందే. అక్కడ ఎవరైతే ఆ జోన్ లో ఉన్నారో వాళ్ళని కూలగొట్టాల్సిన పరిస్థితి కంపల్సరీ ఉంటుంది. మరి చుట్టుపక్కల ఉన్న ఇళ్లను కూలగొట్టి ఆయన ఇల్లు ఒక్కటి అట్లానే పెడితే అది కరెక్ట్ కాదు. LRS దరఖాస్తు రిజెక్ట్, హైడ్రా ఎఫెక్ట్ తో అడ్మిషన్ల తిరస్కరణ, చిన్న కారణాలను చూపి కొట్టివేత. రాష్ట్ర వ్యాప్తంగా 25.7 లక్షల దరఖాస్తులు, ఇప్పటికే 3 లక్షల అప్లికేషన్ల నిరాకరణ, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న అధికారులు అంటూ ఒక వార్త ఇక్కడ. వాల్మీకి స్కామ్ పాత్రధారికి కీలక పదవి, కర్ణాటక సర్కార్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు అంటూ ఇంకో వార్త ప్రధానంగా కర్ణాటక సంబంధించినటువంటి ఇది
వాల్మీకి స్కామ్ అనేది, డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం, గోల్ పాడుతుండే కాల్పులకు యత్నం అంటూ ఇంకో వార్త, కెనడాలో నీట మునిగి హైదరాబాద్ విద్యార్థి మృతి అంటూ ఇంకో వార్త కనబడుతుంది. వచ్చే నెల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు పంపిణీ చేస్తాం, జనవరి నుంచి సన్న బియ్యం, మంత్రులు ఉత్తమ్ పొంగులేటి అంటూ ఇంకో వార్త ప్రధానంగా కనబడుతుంది. నీట మునిగింది 500 ఎకరాలు, నీళ్ళు లేక ఎండుతున్నాయి 50,000 ఎకరాలు. సూర్యాపేట జిల్లాలో వర్షాకు కష్టాలు, ఖమ్మం మంత్రుల నిర్వాహకంతో కాల్వకు గండి, వరద తాకిడికి నిండా మునిగిన పంటలు, నేటికి చోద్యం చూస్తున్న నల్గొండ మంత్రులు, కాల్వ గండి పూడ్చేందుకు సర్కార్ మీనామేషాలు, ఇప్పటికే పొలాలకు నీళ్లు రాక 12 రోజులు, మరో 3 వారాలైనా ఎడమకాలకు నీళ్లు కష్టమే, నెరలు బారిన పొలాలు, ఎండుతున్న పంటలు అంటూ వీళ్ళు ఆ కాలువల మీద ఆధారపడేటువంటి రైతులు, ఆ సూర్యాపేట అక్కడ సంబంధించి ఖమ్మం కానీ అక్కడ ఆ కాలువలలో నీళ్లు వదిలితేనే వాళ్ళు సాగు సాధ్యం. మరి నీళ్లు వదలని వాళ్ళు సాగు ఎట్లా చేస్తారు, పంటలు ఎట్లా పండించుకుంటారు? ఆంధ్రప్రదేశ్ మంత్రి ఏదైతే రాత్రి పగలు అక్కడే కూర్చొని దాన్ని మొత్తం ఎక్కడెక్కడ క్లియర్ చేసేసి, మన తెలంగాణలో ఏం జరుగుతుందో ఏమో. హెలికాప్టర్ మాత్రం బాగా చక్కర్లు కొడుతుంది. హెలికాప్టర్ మాత్రం ఏ మంత్రి హెలికాప్టర్ లేకుండా ప్రయాణం చేస్తలేడు తెలంగాణలో. గాంధీల దూరం, సీఎం రేవంత్ ను పట్టించుకొని సోనియా కుటుంబం, రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు అందరు దూరం, సోనియా గాంధీని పిలుస్తామని ప్రకటించిన సీఎం 4-5 సార్లు ఢిల్లీకి వెళ్లి కోరినా స్పందన కరువు, అందుకే సందర్భం లేకుండా హడావిడిగా అంటూ ఒక వార్త. వాస్తవమే, ఇది వాస్తవం అని చెప్పుకోవాలి. ఈయన ఏదో జిమ్మికులు చేస్తుండని చెప్పేసి తెలంగాణ గాంధీ కుటుంబం దూరం పెట్టింది అనేది తెలంగాణ ఆత్మవిపరమైన దెబ్బ. కాంగ్రెస్ ప్రతిష్ట కోసమే రాజీవ్ విగ్రహం, ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ అంటూ ఇక్కడ వార్త కనబడుతుంది. తెలంగాణ ఆత్మ ఢిల్లీకి తాకట్టు అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య వార్త ఇక్కడ కనబడుతుంది. కాంగ్రెస్ లో కౌంటర్ చెక్ పాలిటిక్స్, రేవంత్ రెడ్డి సిఫార్సులపై అధిష్టానం మెలిక, ఉత్తమ్ లేదా బడ్డీతో సెకండ్ ఒపీనియన్, మంత్రివర్గ విస్తరణ జాప్యానికి ఇదే కారణమా, పిసిసి పీఠంపై తొలుత తాత్పరం, తర్వాత గ్రీన్ సిగ్నల్, నామినేటెడ్ పోస్టుల భర్తీలో నేడు ఇదే పరిస్థితి అంటూ ఒక వార్త కనబడుతుంది. వాస్తవానికి ముఖ్యమంత్రిని నమ్మట్లేరు అనే ఉద్దేశం ఈ వార్త ఉద్దేశం. ఏదన్నా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారు బడ్డీది లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది ఈ వార్త. ఢిల్లీకి గులాంగిరి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు నిర్ణయాధికారం 0 అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. బడిని బతికించండి, తరగతి మూలాన్ని నాశనం చేయొద్దు, విద్యా వ్యవస్థను తక్షణం గాడిలో పెట్టండి, గురుకులాలను అపఖ్యాతి పాటు చేయకండి, సంక్షోభ హాస్టల్గా మారిన సంక్షేమ హాస్టల్లో సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు బహిరంగ లేఖ. వాస్తవం ఇది. చాలా పరిస్థితుల్లో నిజంగా చెప్పాలంటే చాలా దారుణ పరిస్థితుల్లో విద్యకు సంబంధించినటువంటి హాస్టళ్ళు కానీ విద్యా వ్యవస్థనే అట్లా సంక్షోభంలో ఉంది. ఇప్పుడు హాస్టల్ ఎంత లెక్క, విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉంది, విద్యార్థులు సంక్షోభంలో ఉన్నారు, విద్యార్థుల సమస్యలు అట్లనే ఉన్నాయి, ఉపాధ్యాయుల సమస్యలు అట్లనే ఉన్నాయి. ప్రతి సందర్భంలో నిన్న మొన్న కాంట్రాక్ట్ అధ్యాపకులు వచ్చి రోడ్ ఎక్కిరు, మన ఉపాధ్యాయులు వచ్చి రోడ్ ఎక్కిరు. చాలా చాలా అంటే చాలా విద్యార్థులు అయితే రోజుకొక చోట రోడ్ ఎక్కుతున్నారు. ఈ మధ్యలో అయితే ఈ 6 నెలల నుంచి చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. విద్యార్థులు అనేటోళ్ళు ప్రతి సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులు ప్రతి ఒక్కరు రోడ్ ఎక్కే పరిస్థితికి వచ్చారు. నాడు బలిదేవత, నేడు తెలంగాణ తల్లి, గాంధీ కుటుంబంపై రేవంత్ ప్రశంసలు, అతి ప్రేమ ఒలకపోతపై సర్వత్రా విస్మయం, నాడు సోనియాను బలిదేవత అన్న రేవంత్, రాహుల్ గాంధీ పప్పు అంటూ విమర్శలు, అమరుల త్యాగాన్ని కించపరిచిన రేవంత్, అధికారిక సభలో పత్తు రాజకీయ ప్రసంగం అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. ఆంధ్రజ్యోతిలోని వార్తలు చూద్దాం. గాంధీల గొప్పతనం గాడిదలకి ఏం తెలుసు, మీ ఫామ్ హౌస్ లో జిల్లేలు మురిపిస్తాం, 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలే అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. ఆ సన్నాసి విగ్రహం కోసం ఈ స్థలాన్ని రిజర్వ్ చేసుకున్నాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే చివరి చూపుకు కూడా వెళ్ళలేదు. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ పెట్టకపోయిన విగ్రహం, లేకపోతే ఆయన ప్రొఫెసర్ జయశంకర్ గారిది పెట్టకపోయినా, ఇంతకంటే దుర్మార్గుడు నీచుడు భూమి మీద ఉంటాడా? కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజ, రాజీవ్ విగ్రహాన్ని కూల్చడానికి ఎవడొస్తాడో రెండంటూ సవాల్, కంప్యూటర్ ని పరిచయం చేసింది రాజీవ్ అని తెలుసా? అదే లేకపోతే గుంటూరులో ఇడ్లీ వడ అమ్ముకునేటోడివి. కేటీఆర్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఎద్దేవా, సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం, నిమజ్జనంలో ఇబ్బందులు ఉండొద్దని అధికారులకు సందేశం అంటూ ఏదో అది ఒక జోక్ వెళ్ళిపోతున్నాయి అంతే తప్పితే ఏమీ సీరియస్నెస్ లేదు. ఒక పాలన మీద ఇంతవరకు ఇచ్చినా మీరు ఇచ్చినట్టే ఉన్నాయి.
ఏ హామీలకు ఆ హామీలు అక్కడనే బండవారిపోయినాయి. అయినా కానీ ఏదో జోకులు, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలి, రాహుల్ గాంధీ విగ్రహం పెట్టాలి. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తెలంగాణ అస్తిత్వం తాకట్టు. సీఎం చర్యకు నిరసనగా నేడు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం. మేము వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తాం. కేటీఆర్ విఘ్న నాయకుడికి వీడుకోలు నేడు. గ్రేటర్లో 73 ప్రాంతాల్లో నిమజ్జనం. విధుల్లో 15,000 మంది జిహెచ్ఎంసీ సిబ్బంది, 35,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు అంటూ ఇంకో వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. జానీ మాస్టర్ పై లైంగిక దాడి కేసు. పెళ్లి పేరుతో మతం మారాలన్నాడు. సినిమాలో ఛాన్స్ లేకుండా చేస్తున్నాడు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు. కేసు నమోదు చేసిన పోలీసులు. జనసేన సీరియస్ యాక్షన్. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని జానికి ఆదేశాలు. ఫిల్మ్ ఛాంబర్ విచారణ షురు అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఇట్లాంటివన్నీ అసలు ఒకవేళ ఇది నిజమైతే ఇట్లాంటి వాళ్ళు చెప్పుతోడు కొట్టాలి, బహిరంగంగా శిక్షించాలి. ఇలాంటి ఉండాలి. ఏమి ఎవడన్నా ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాలన్నా, ఎవరన్నా ఇది చేయాలన్నా కానీ చాలా భయం. ఫిల్మ్ నగర్ అంటేనే ఒక భయం కొత్త వచ్చే ఛాన్సే లేకుండా పోయింది. రెడ్ స్టోన్ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య. అత్యాచారంగా కుటుంబీకుల సందేహం. పోస్ట్ మార్టం నివేదిక వస్తే గానీ నిర్ధారించలేమంటున్న పోలీసులు. ఆత్మహత్యగా కేసు నమోదు, దర్యాప్తు అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. ఖాతాలో ఉన్న నగదు మొత్తాన్ని ఫ్రీజ్ చేయొద్దు. దొంగ సొమ్ములు మాత్రం నిలిపివేయాలి. సైబర్ మోసాల్లో నగదు బదిలీలకు సంబంధించి మద్రాస్ హైకోర్టు తీర్పు. అనేక మంది బాధితులకు ఊరట. ఖాతాలు ఫ్రీజ్ అవుతున్న వాళ్ళు వందలాది మంది చిరు వ్యాపారులు అంటూ ఇంకో వార్త కనబడుతుంది. రూపాయలు 2,075 కోట్లతో ఉస్మాన్ నయా ఆసుపత్రి. 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2,000 పడకల సామర్థ్యంతో నిర్మాణం. ఉన్న 21 విభాగాలకు తోడు మరో 6 ప్రతి విభాగానికి ఒక ఆపరేషన్ థియేటర్. 2027 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం. వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. గల్ఫ్ కార్మిక మృతుల కుటుంబాలకు రూపాయలు 5 లక్షలు. 2023 డిసెంబర్ 7 తర్వాత మరణించిన వారికి వారి పిల్లల గురుకులాల సీట్లలో ప్రాధాన్యం. ఎస్సీ వర్గీకరణ అమలైతేనే రాష్ట్రాల్లో అధ్యయనం. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఎట్టకేలకు మమతతో వైద్యుల చర్చలో. ముఖ్యమంత్రి మమతా నివాసంలో భేటీ. ముందుగా లిఖితపూర్వకంగా షరతులు అందజేసిన ప్రతినిధులు. మినిట్స్ నమోదుకు సొంత స్టెనోగ్రాఫర్లు. వీడియో తీయించిన ప్రభుత్వం అంటూ ఇంకో వార్త కనబడుతుంది. ఫైల్ పై బరువు ఉంటేనే వేగంగా కదులుతుంది. మన వ్యవస్థలో కొందరు న్యూటన్ బ్రదర్స్ ఉన్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిపై కేంద్ర మంత్రి గడ్కరీ విమర్శ అంటూ ఇంకో వార్త కనబడుతుంది. పోలీస్ స్టేషన్ లో మందుపాటి. ఎస్ఐ సహా 3 పోలీసులు అరెస్ట్. మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్ లో ఘటన అంటూ ఇంకో వార్త. ఎట్టకేలకు మమతతో జూనియర్ డాక్టర్ల చర్చలు. అయ్యయ్యో తల్లులకు ఎంత కష్టం. ఆదివాసీ మహిళల ప్రసవయాతన. రోడ్లు సరిగా లేకపోవడంతో గర్భిణులను జడ్డీలపై మోసుకెళ్తున్న ద్వైనం. చల్ల మండలంలో ఒకే రోజు 2 ఘటనలు అంటూ ఇంకో వార్త కనబడుతుంది. ఇంత అమ్మో ఆకుకూరలు. కిలో పాలకూర రూపాయలు 180కి పైగా. కొత్తిమీర రూపాయలు 120. బెండ, దొండ, క్యారెట్లు రేట్ అంతే. వర్షాలతో తగ్గిన దిగుమతి. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి తగ్గిపోయిన ఉల్లి లారీల రాక. ఉన్న సరుకు ధరలు పెంచిన వ్యాపారులు. పెరిగిన ధరలతో ప్రజల గగ్గోలంటూ ఇంకో వార్త ప్రధానంగా కనబడుతుంది.